శ్రీ గణేష్ గురువారం బోయిన్పల్లికి చెందిన యువకుడు యశ్వంత్ నూతనంగా ఏర్పాటు చేసిన రాక్ స్టార్ గేమింగ్ కేఫ్ ను రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం యశ్వంత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ నేటి యువత కేవలం ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా స్వయం కృషితో సొంత వ్యాపారాలు ప్రారంభించి ప్రయోజకులుగా ఎదగడం నిజంగా సంతోషంగా గర్వంగా ఉందని, మీ కలలను నమ్మి సరైన మార్గంలో కష్టపడి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని కొత్త అవకాశాలను సృష్టించాలని సూచించారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం యువత స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తోందని, మీలాంటి ఔత్సాహిక యువ వెనుక మా ప్రభుత్వంతో పాటు నేను వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో యువత నూతన ఆలోచనలతో స్టార్టప్లు, వ్యాపారాలు ప్రారంభిస్తే అన్ని విధాలా ప్రోత్సహిస్తానని ఆయన తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బల్వంత్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీలు చూస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఒక వెరీ ఎస్టాబ్లిష్మెంట్ ఓపెనింగ్ వాళ్ళు బాగుంటుంది. కంటోన్మెంట్ని కంటోన్మెంట్ నిర్మాణం చేయడమే ఒక లక్ష్యం. దేని అన్ని ఏర్పాటు చేయాలి, అన్ని వసతులు కల్పించాలి, బాగా డెవలప్మెంట్ చేయాలని ఆలోచన. ఒకసారి ఏమో డీజల్ రాజకీయం ఎమ్మెల్యే అయినాక ఏమో న్యూ కంటోన్మెంట్ని నిర్మాణం చేయాలనే అదే లైన్లో ఉంటుంది. ఏదో టార్గెట్ అదే, నాకు ఏదేమో అనిపించేది. ఇక అన్ని రైతులు బాగా తీసుకురావాలి, డెవలప్ చేయాలి. అదే టార్గెట్ పెట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.